ఈ సమయంలో మరి ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగుతూ ఆయన యొక్క సన్నిధిలో ప్రతి విధమైన పోరాటాన్ని ఎదుర్కోవటానికి దేవుడు కొన్ని కష్టాలు క్లిష్ట సమయాలు మనకు అనుమతిస్తుంటాడు. అది మనం తెలుసుకోక నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, అవునా నాకే వచ్చినాయా ఈ కష్టాలు, నేనే అనుభవిస్తున్నానా ఇది, అర్థమైందా? కాబట్టి ఈరోజు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆత్మీయంగా మనం ఎదగటానికి పరిస్థితులు అన్నది దేవుడు అనుమతిస్తాడు, శత్రువు దానికి వాడబడతాడు అంతే. గాడ్ కెనాట్ క్రియేట్ ఈవిల్. దేవుడు చెడును చేయడు, కానీ చేసేందుకు అనుమతిస్తాడు. మనం ఎలాంటి న్యూట్రల్గా ఉన్నామంటే మనము దైవ సంబంధులుగా ఉంటాము, లోకంలో ఉన్నాము కాబట్టి లోక సంబంధులుగా కూడా ఆయా సమయంలో ఉంటాం. కనుక దేవుడు దైవాంశ సంభూతుడు కనుక, దేవుడు కనుక ఆ దైవత్వము మనలో కూడా ఉంది కనుక తనకుగా బిడ్డలుగా చేసుకోవటానికి మనలో ఉన్న చెడును తొలగిస్తూనే ఉంటాడు. అందుకు గాను కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. మీరు వాక్యంలో మనం చూసినట్లయితే శుద్ధమగు సువర్ణము అనేక పరీక్షల వలన ప్యూరిఫై అవుతుంది. మీరు గోల్డ్ షాప్కి వెళ్తే చూస్తారు కదా, చిన్న దీపం లాంటిది ఏదో పెట్టుకొని ఉంటారు, అక్కడ దాన్ని ఏం చేస్తారు, కాల్ చేసి దాంట్లో ఉన్నటువంటి మస్టు అదంతా తీసివేసి ఒక ప్యూర్ గోల్డ్ లాగా తయారు చేసి మనకు కావాల్సిన ఆర్నమెంట్స్ అన్నీ కూడా తయారు చేస్తారు. కాబట్టి ఈ సమయంలో ఆత్మీయ జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదం ఉంది. ఎంతమంది నమ్ముతారు? వస్తున్నటువంటి కష్ట సమయాలు శ్రమల వలన మనకు ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అది ప్రాముఖ్యమైన విషయం. అందుకు గాను మనము దేవుని వాక్యం నుండి యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 9, 10, 11 అధ్యాయాల్లో మనము విషయాలను ధ్యానించబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు మరి మోషే నాయకత్వం అయిపోయింది, మోషే మృతి పొందెను, నూను కుమారుడైన యెహోషువ నాయకుడిగా వచ్చాడు. మీరు యెహోషువ గ్రంథమంతా చదివినట్లయితే సగం పార్ట్ మొత్తం ఉన్నటువంటి అధ్యాయాల్లో యుద్ధములు ఉంటాయి. ఆ తర్వాత ఈ భూభాగాన్ని వారంతా కూడా పంచుకోవడం జరుగుతుంది, అవునా? ఐగుప్తు నుండి ప్రారంభించబడినటువంటి ప్రయాణము కనానులో అంతమవుతా ఉంది. దేవుడు చెప్పిన వాగ్దానం ఏంది? పాలు తేనెలు ప్రవహించు దేశంనకు మిమ్మల్ని నేను నడిపిస్తాను. ఈ లాంగ్ జర్నీలో దేవుడు వారిని అనేక పరిస్థితుల ద్వారా తీసుకొచ్చాడు. పరిస్థితుల ద్వారా తీసుకొని వచ్చి ఇప్పుడు చివరికి కనానులో కనానులో కూడా ఇంకా రెడీగా మీకు అన్ని ఇండ్లు ఉన్నాయి, మీరు అన్ని పోయి ఆక్రమించుకోండి కాదు. అక్కడ ఏం జరుగుతుంది? రకరకాల జనాంగాలు అక్కడ ఉన్నాయి. ఎబూసీయులు, హివ్వీయులు, హిత్తీయులు, అవునా, అమోరియలు, ఇలాంటి జనాంగాలు ఉన్నాయి చుట్టూ. ఈ జనాంగాలను వారు జయించి వారున్న భూభాగాన్ని వీళ్ళు ఆక్రమించుకొని వాళ్లకు స్వాస్థ్యంగా చేసుకోవాలి. అది ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే మనము కూడా ఐగుప్తు దేనికి సూచన అంటే పాప జీవితం, బానిసత్వం, సాతానుకు బానిసలుగా, పాపానికి బానిసలుగా, మన ఉన్నటువంటి కోరికలకు బానిసలుగా ఉన్నటువంటి యొక్క పరిస్థితి. కానీ దాని నుంచి విడిపించబడిన తర్వాత మనం ఈ అరణ్య యాత్ర చేశాం. నన్ను కురిపించాడు, అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. కొన్ని సమయాల్లో శత్రువులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది ఆత్మీయ పోరాటం. టు రీచ్ కానాన్ ఈజ్ ది మెచ్యూరిటీ ఇన్ స్పిరిచువల్ లైఫ్. కనానుకు చేరడం అన్నది ఆత్మీయ పరిణతి చెందినటువంటి స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రయాణంలో ఉన్నారో, పరిణతి చెందినటువంటి స్థితిలో ఉన్నారో, మిమ్మల్ని మీరు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకు పదే మీ మీదికి దాడులు జరుగుతున్నాయి అంటే మీరు జయించి దాని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమవుతుంది? ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడికి వచ్చారో ఫస్ట్ ప్లేస్ వాళ్ళు చేసిందేంటి? ఇక్కడ మనం గమనిస్తుంటే ఈ శత్రువులను గురించిన అవగాహన. ఇక్కడ ఎరికో పట్టణం ఫస్ట్. దానికంటే ముందు 11వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 11:20.
రైట్. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఎవరు? చుట్టూ ఉన్న శత్రువులు. వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను, ఎవరి హృదయములు? శత్రువులు అనేసేయండి, అన్ని రకరకాల జనాంగాలు ఉన్నాయి అక్కడ. శత్రువుల హృదయములను కఠినపరిచి ఉండెను. ఇప్పుడు చెప్పండి, యుద్ధమునకు రెచ్చగొడుతుంది ఎవరు? చెప్పాలా? దేవుడు. ఎందుకు? గట్టి చెప్పండి. ఎవరు రెచ్చగొడుతున్నారు? వాళ్ళని రేపి పదండి తడుక్కొని చెప్పండి. నెక్స్ట్ తన్నులు తినండి. అవునా? తడుక్కోండి మీరే, మన తన్నులు తిని వాపస్ రండి. అర్థమైందా? కాబట్టి వాళ్ళను కఠినపరుస్తున్నాడు దేవుడే. వాళ్ళని కఠినపరిచి ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి రప్పిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ వరకు ఇప్పుడు మనం ధ్యానించే దానికంటే ముందు చూస్తే, సో మనకు బాగా తెలుసు 7 సార్లు తిరిగినారు ఒకదాని చుట్టూ, ఒక పట్టణం చుట్టూ. ఏ పట్టణం? ఎరికో. అప్పుడు చూడండి, ఇప్పుడు 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అక్కడ రాహాబుతో మాట్లాడుతున్నటువంటి ఒక సంభాషణ. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. చూసారా? ఫస్ట్ పట్టణాన్ని వీళ్ళు వెంచర్ చేస్తున్నారు, జయించాల. వాళ్ళ యొక్క మనసు ఏమైంది? వాళ్ళకి ఏం గుర్తొచ్చింది అమ్మా? చెప్పాలి, మీరు మాట్లాడాల. ఏం గుర్తొస్తుంది? అక్కడ రాహాబు మాట్లాడుతుంది ఈ మాటలు చెప్పింది, ఇందాక చదివినాం. ఎర్ర సముద్రం మీరు దాటారు. తెగుళ్ళు కూడా వాళ్ళకి చెప్పిండొచ్చు. అప్పుడు మరి మెసేజ్లు పంపించినారు, యూట్యూబ్లో పోయిందా? అవునా? మెసేజ్ అంతా కదా, ఈ ఐగుప్తు అంతా యూట్యూబ్లో చూసేటారు. ఇప్పుడు మనం యుద్ధం చూస్తున్నాం, అవునా? ఇరాన్ ఏం చేస్తుంది, ఇవన్నీ ఇశ్రాయేలీయులు చేస్తున్న పనులన్నీ బాగా చూస్తున్నాం మనం. కానీ వార్త తెలిసిపోయింది, ప్రపంచమంతా తెలుస్తుంది ఇక్కడ గొప్ప కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. సో ఈ విధంగా జరిగినప్పుడు ఆమె చెప్తుంది ఏంటంటే, మా హృదయములు, మా గుండెలు కరిగిపోవచ్చున్నవి. అర్థమైందా? శత్రు వీక్ పాయింట్ అర్థమైపోయింది. కనుక వీళ్ళకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ముందు జరిగినవి ఉంది. అందుకే ఆమె ఏమంటుందంటే, మీరు దీనిని జయించేటప్పుడు నన్ను రక్షించండి చాలు. ఎలాగో మీరు ఎరుకో పట్టణాన్ని పట్టుకుంటారు, జయిస్తారు, ఎందుకంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రియ విశ్వాసి, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రజలు నిన్ను చూసి ఈమె ఏ విధంగానే జయిస్తుందిలే, ఇంతకుముందు చాలా కష్టాల ద్వారా మేము వచ్చింది, ఇదంతా ఈమెకు అలాగా ఉందా మీ విశ్వాస జీవితం? ఈరోజు ప్రశ్న వేసుకుందాం ఈ సందర్భానికి తగినట్టుగా. అవునా? గతంలో నా పరిస్థితి ఇది. దావీదు ఏమంటున్నాడు? గొల్యాతు దగ్గరికి వెళ్ళి, నువ్వు బాలుడవు, నువ్వేం జయిస్తావంటే, నేను ఒక ఎలుగుబంటిని చంపాను, ఒక సింహాన్ని చంపాను, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత. అర్థమైందా? ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం దేవుని చిత్తం కాదండి. వచ్చిందా గతంలో కొంచెం మన అనుభవం లేదా? అవును, మాకు భోజనానికి లేకుండా దేవుడు సహాయం చేశాడు, మా పిల్లలకు చదువు లేకుండా దేవుడు చదివించాడు, మాకు మంచి స్థితి లేదు, అప్పుడు దేవుడు మాకు సహాయం చేశాడు, మేము ఎంతో కన్నీరు కార్చాము, మా పేదరికాన్ని బట్టి దేవుడు మాకు కనికరం చూపాడన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్, గత అనుభవం నీకు జ్ఞాపకం రావాలి. అరే నేను ఇప్పుడు చెతికిలో పడిపోయినానే, నాకు ఇంకేం లేదు, ఏ హోప్ లేదు అని అనుకోవడానికి వీల్లేదు. గతంలో దేవుడు సహాయం చేయలేదా? ఈ ప్రజలు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఎర్ర సముద్రం పాయలు చేసి దాటించాడు దేవుడు మిమ్మల్ని. మాకు చాలా భయం ఉంది. దాని నుండి చూడండి, పైన 9వ వచనంలో, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఎవరికి? మాకు భయము. దేశ జనులందరూ కూడా భయపడుతున్నారు. ఇప్పుడు మనల్ని చూసి భయపడుతున్నారా? మనం పరిస్థితులను చూసి భయపడుతున్నాం. ఈరోజు
నిన్ను చేసి భయపడుతున్నారా, అరే ఈమె చాలా విశ్వాసం మీద పెట్టుకుంటే కాదు అనేటువంటి పరిస్థితి ఉందా ఈరోజు? పిల్లరా, అది వాళ్ళ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్. మనకు తెలుసు ఎరికో ఎలాగ జయించారు, ఇదంతా మనకు బాగా తెలుసు. ఆ తర్వాత జయించారు. తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జయించారు? ఏ పట్టణం మీద వెళ్ళినారు? హాయిగా పోయినారు, హాయి మీదకి. అవునా? ఆ పట్టణం పేరు హాయ్ అండి. మళ్ళీ ఏంటి హాయ్ అంటుంది ఆంటీ అనుకోదు ఫస్ట్ అమ్మ. అవునా? హాయ్ కదా, హాయిగా వెళ్ళిపోదాం. ఒక 3,000 మంది వెళ్తే చాలు, చాలా చిన్న పట్టణం, మనం 3,000 మంది వెళ్ళిపోతే చాలు, జయించవచ్చు అని హాయిగా వెళ్ళినారు. హాయిగా వాపసు వచ్చినారు. ఇజ్రాయేల్ ప్రజలు 36 మంది చచ్చిపోయినారు అంతే. తరిమి కొట్టినారు. ఎవరు? హాయి ప్రజలు. ఏంటి ఇంత గొప్ప ఎరికో పట్టణంని మేము జయించినామే, ఈ చిన్న పట్టణాన్ని జయించలేకపోయామే. కారణం ఏముంది? ఇశ్రాయేలీలలో పాపం జరిగింది. ఆకాన్ అని ఒక్కడు పాపం చేశాడు, ఎవరికి తెలియకుండా. మరి మీకు ఆ స్టోరీ తెలుసు. దాపెట్టుకున్నాడు. శపితమైన దాంట్లో తీసుకోవద్దంటే తీసుకొని గుడారంలో దాపెట్టుకొని ఉన్నాడు. దేవుడు యెహోషువకు చెప్పిండొచ్చు కదా, రే బాబు హాయి మీదకి వెళ్ళకండి, నేను మీతో ఉండను, నా సహాయం మీకు ఉండదు, ఎందుకంటే మీరు అపరాధం చేసినారు. ఒకడు అవిధేయత చూపించాడు. అర్థమైందా? ఒకడు అవిధేయత చూపించాడు కాబట్టి వెళ్ళొద్దండి, ఓడిపోతారని దేవుడు చెప్పినాడా? యెహోషువ కన్సల్ట్ చేసినాడా? లేదు. ఈ ఉడుకులో ఉన్నారనమాట, అంతే కదా. మనం ఆత్మీయంగా అభిషేకం పొందినాం, అది పొందినాం, కమాన్ వెళ్ళిపోదాం. అవునా? ఆత్మవరములు, ఆత్మ ఇంకా ఫలములు ఇవన్నీ ఆలోచిస్తూ సమ్టైమ్స్ వి ఇగ్నోర్ వాట్ సైటన్ ఈస్ డూయింగ్ విత్ అస్. చిన్న హోల్ పెట్టేస్తాడు వాడు అంతే. ఒక తప్పు నిన్నేం చేస్తుందంటే ఓడిపోయేలాగా చేస్తుంది. లెట్ పీపుల్ రికగ్నైజ్, గుర్తించని దేవుడు అనుమతించేసినాడు. వెళ్ళండి, ఓడిపోయినారు. కారణం ఏంది? బట్టలు చింపుకుంటున్నాడు యెహోషువ. ఏం జరుగుతుంది? ఎందుకు బాధపడతావు? ఒక పాపం చేసినాడు వెళ్ళు. అవునా? వాడిని ఆకాను కుటుంబాన్ని కొట్టి చంపి పెద్ద రాళ్ళు వేసి రాళ్ళ కుప్ప అంతా చేసిన తర్వాత దెన్ అప్పుడు హాయి మీదకి వెళ్ళారు, హాయి పట్టణాన్ని జయించారు. చూసారా? ఎరికో పట్టణాన్ని చాలా చక్కగా జయిస్తూ వచ్చారు. హాయి దగ్గరికి వచ్చే లోపల ఒక పాప నిర్మూలన జరిగింది. ఒక పాపం అక్కడ అనుమతించబడింది. ఒక పాపం చేశాడు, అయినా దేవుడు తన సన్నిధిని వారితో ఉంచలేదు ప్రియులారా. కనుక రెండవ పట్టణం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది వాళ్ళు. సరే, ఇప్పుడు చూడండి, ఒక నిమిషం. 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చాలు. ఇక్కడ గమనిస్తే ఎంతమంది రాజులు అక్కడ? హిత్తీయులు. అందరు చదవండి. రెడీ, స్టార్ట్. హిత్తీయులు, హివ్వీయులు, యెబూసీయులు. ఎంతమంది ఉన్నారు? 6 కదా. 6 జనాంగ రాజులందరూ కూడా జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. ఇవి విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? ఇంకా నంబర్ పెరిగింది. ఫస్ట్ ఎరికో ఒక పట్టణం, తర్వాత హాయి ఒక పట్టణం. ఇప్పుడు ఏకంగా 6 మంది జనాంగాలు రాజులు వస్తున్నారు. అక్కడ చూడండి, యెహోషువ ఎరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వీరందరూ కుట్రపడిని యుద్ధం చేసి యెహోషువను జయించాలని వస్తున్నారు. కానీ ఒక జనాంగం ఉంది. ఆ జనాంగము కూడా రాహాబు ఎలాగ రియలైజ్ చేసిందో అలాగే రియలైజ్ చేస్తున్నారు. కానీ ఇంకొకరి విధానంలో వస్తున్నారు. వాళ్ళు పక్కదారులు ఎన్నుకుంటున్నారు. అర్థమవుతుంది? ఇప్పుడు మీరు చాలా జాగ్రత్త. ఈ గిబియోన్ అనేటువంటి పట్టణం ఏంటంటే, అందరు చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
10:2. రెడీ, స్టార్ట్. రైట్, చాలు. గిబియోను గురించి చెప్పండి, ఆ మాటలు ఒకటి చెప్పండి. నంబర్ 1, గొప్ప పట్టణం. 2, రాజధానులలో ఎంచబడింది. తర్వాత హాయి కంటే గొప్పది. తర్వాత జనులందరూ శూరులు. ఇంకెందుకు భయపడాలా? అవునా? హాయి కంటే గొప్ప కదా. నేను హాయే ఒకసారి తరిమి కొట్టింది వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. ఇప్పుడు నేను గిబియోను వాసులు ఆలోచన చేస్తున్నారు. అయితే కూడా వాళ్ళ మనసులోకి వచ్చింటే ఏంటంటే, నో, వీళ్ళతోని యుద్ధం చేయకూడదు, మనం ఏం చేద్దామంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం. అవునా? పెద్ద రాజ్యమే, పెద్దది, శూరులు కలిగినటువంటి పట్టణము. అయితే సంధి చేసుకుందామని అనుకున్నారు. సంధి చేసుకోవాలని అనుకున్నప్పుడు వారు వేసిన వేషాలు మనం చూస్తే దూరం నుంచి వస్తున్నామని చెప్తున్నారు. అదంతా చదవాలంటే టైం పడుతుంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్నీ ఇప్పుడు ఒక ప్రయాణానికి వెళ్ళాలంటే ఏం తీసుకెళ్తాము? ఏమైనా తీసుకెళ్తాం, అంతే కదా మీ ఆన్సర్. అవునా? మనకు కావాల్సినవన్నీ తీసుకెళ్తాం. వీళ్ళు కూడా ఏం తీసుకెళ్తారంటే ద్రాక్షారసము, అవునా, భక్ష్యములు, అంటే మన భక్ష్యములు వాళ్ళ భక్ష్యాలు ఏందో మనకు తెలియదు మొత్తానికి. అవునా? మరి చక్కని బట్టలు వేసుకుంటారు, చెప్పులు వేసుకొని పోతారు. వీళ్ళు చుట్టుపక్కలనే ఉన్నారు, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం చుట్టుపక్కలలోనే ఉన్నారు వాళ్ళు. అయితే వీళ్ళు ఏమి అబద్ధంగా వస్తున్నారంటే, మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎరికోని గురించి చెప్పట్లేదు, హాయిని గురించి చెప్పట్లేదు. మీరు జయించినారు కాబట్టి మేము భయపడుతున్నాం, వాళ్ళు తెలుసది, ఎందుకంటే చుట్టూనే ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మోసే టైంలో సీహోను మరి ఓగుకు మీరు చేసినవి మేము జ్ఞాపకం చేసుకొని చెప్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము దూరం నుంచి, నంబర్ 1 తప్పు, లేకపోతే వాళ్ళు వేసుకున్న వేషాలలో మొదటిది అబద్ధం చెప్తున్నారు. మేము దూరదేశం నుండి వస్తున్నాం, ఇదిగో ఇవన్నీ ఎండిపోయినవి తెచ్చేసినారు ఒకటేసారి. చపాతీలు, మా భక్ష్యములు ఎండిపోయినాయి, మా బట్టలన్నీ పాతగిలిపోయినాయి, మా చెప్పులు అరిగిపోయినాయి. నమ్మాలా కదా, వీళ్ళని నమ్మించాలా ఇప్పుడు మేము దూరదేశం నుండి వస్తున్నామని. పిల్లరా, వారు సంధి చేసుకోవాలనుకుంటే వారు రాయల్గా రావచ్చు, మాకు చేత కాదు, మీరు చాలా గొప్పవాళ్ళు, రాహాబు వచ్చినట్టుగా రావచ్చు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరినీ ఇవన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇప్పుడు చూడండి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం 9వ వచనంలో. రెడీ, స్టార్ట్. 9:9. వారు నీ దేవుడైన వింటిమి. 24వ వచనం చదవండి. నీ దేవుడైన కనుక ఇది చేసిన తర్వాత, సంధి చేసుకున్న తర్వాత, ఎనీవే వాళ్ళ యొక్క కాన్సెప్ట్, వాళ్ళు ఈ ప్రజలను గురించినటువంటి, ఇశ్రాయేలు ప్రజలను గురించిన అవగాహన ఏంటి అంటే, మీరు ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును మాకు తెలుసు. అవునా? ఇంకొకటి, మోషేకు ఆయన ఆజ్ఞాపించినాడు, మీరు వెళ్ళి ఆ యొక్క ప్రాంతాలను ఆక్రమించండి అంటే అది జరిగి తీరుతుంది. అవునా? కొన్నిసార్లు శత్రువు నమ్ముతాడు వాగ్దానం ఎక్కువ, వీళ్ళు చాలా మంచి బిలీవర్స్, వీళ్ళు చాలా విశ్వాసం, మనకు నమ్మకం ఉండదు కొన్నిసార్లు. అలాగే వీళ్ళు నమ్ముతున్నారు, మోషేకు మీ దేవుడు ఆజ్ఞాపించాడు, ఇది ఖచ్చితంగా మీరు ఈ ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించుకుంటారు, ఆయన కీర్తి మాకు తెలుసు, మీరు ఎవరెవరిని జయించారో చూసాం అని చెప్తూ ఈ వేషం వేశారనమాట. సరే,
సంధి చేసుకోవడానికి వచ్చారు. సంధి చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ భోజనాలు చేసి వాళ్ళు తెచ్చిన ఈ ఎండు భక్ష్యంలో తినేసినారు వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. యెహోషువ ప్రధానులందరూ కూడా తినేసి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు చదువుదాము 17వ వచనము. ఇశ్రాయేలులు సాగి 3వ నాడు, దానికంటే ముందు 16వ వచనం. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగు వారు తమ నడుమను నివసించు వారే అని తెలిసికొనిరి. ఇశ్రాయేలీలు సాగి 3వ నాడు వారి పట్టణంలోకి వచ్చాయి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బేరోతు, కిర్యత్యరీము అనున్నవి. అదేనండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అని తెలిసిపోయినది. 3వ రోజు నిబంధన చేసుకున్నారు, అయిపోయింది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? 18వ వచనం చదువుదాం. రెడీ, స్టార్ట్. సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. కాబట్టి ఇప్పుడు ఏంటి? వీళ్ళని చంపలేము, వీళ్ళని జయించలేము. ఎంత పెద్ద కదా వాళ్ళని గురించి చెప్పబడుతున్న మాట. మహాపట్టణం, రాజధానులలో ఒకటి, వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా శూరులు. కాబట్టి ఏ రోజైనా సంధి చేసుకున్నాం కాబట్టి వారిని చంపలేము. కానీ వాళ్ళేమి ఈ నిబంధనతో ఉన్నప్పటికీ నిజమైన దేవుని తెలియదు. కాబట్టి ఈ నిబంధనకు వారు కట్టుబడి ఉంటారన్న మరి వాస్తవాన్ని లేకపోతే సత్యాన్ని వాళ్ళు గ్రహిస్తారో లేదో తెలియదు. అర్థమవుతుందండి? వీరు జీవం గల దేవుని సన్నిధిలో నిబంధన చేస్తే ఈ నిబంధనకు వీళ్ళు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. వాళ్లకు చెప్పారు, ఇక మీదట మనం ఫ్రెండ్లీగానే ఉండాలి. అర్థమవుతుందా? కానీ వాళ్లకు జీవం గల దేవుడు తెలియదు కనుక, ఈ నిబంధన యొక్క విలువ తెలియదు కనుక ఏ రోజైనా మళ్ళీ మా శత్రువులతో కలిసి మా మీదికి రావచ్చు అనేటువంటి ఆలోచన రావచ్చు. అయినప్పటికీ వీరికి ఏం చేయాలంటే ఒక శిక్ష పెట్టాలి. ఇప్పుడు ఏం శిక్ష పెడుతున్నారు చూడండి, 21వ వచనం. వారిని బ్రతికనీయుడని సెలవిచ్చిరి కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకును కట్టెలు నరుకువారు గాను నీళ్లు చేదువారు గాను ఏర్పడు. అవునా? సంధి చేసుకున్న పుణ్యానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? సేవ చేయడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ వాళ్ళు ఓడింపబడడానికి, యుద్ధం చేయడానికి ఇష్టపడటం లేదు. కొన్నిసార్లు మన పరిస్థితులను దేవుడు మనకు అలాగ అనుకూలంగా చేస్తాడు. ఎప్పుడు నాకు కష్టమేనా, ఎప్పుడు నాకు ఈ పరిస్థితేనా నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఎవరైతే నిన్ను కష్టపెట్టారో, ఎవరైతే నిన్ను కష్టపెడుతూ ఉన్నారో వారే నీకు సేవ చేసేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా చేస్తాడు. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి 27వ వచనం. అయితే చదవండి, రెడీ, స్టార్ట్. చోట నుండు రైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రమోషన్, అవునా? ప్రజలకే కాదు, ఇంకెవరికి? దేవుడుండు చోట నుండు యెహోవా ఏర్పరచుకుని చోట నుండు బలిపీఠము కొరకును కట్టెలు మోయాలి. ఇది ధన్యతనా శాపమా? మీరు శాపగ్రస్తులు అని చెప్పారు. అయితే కూడా ఈ యొక్క పని లేవీయులు చేయాల్సిన పని. అర్థమవుతుందా? యాజకులు, అహరోను వంశస్థులందరూ కూడా రాజకులు, వాళ్ళు కూడా లేవీ వంశస్థులే. కానీ ఈ లేవీ వంశస్థులు, అహరోను వంశస్థులు కాక మిగతా లేవీయులందరూ ఏం చేయాలంటే ఆలయంలో పని చేయాలి. ఇక చాలా పనులు ఉంటాయి, బలులు అర్పిస్తుంటారు, అవన్నీ అరేంజ్మెంట్స్ చేయాలి. అంటే మన చర్చిలో కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. అలాగూ ఆలయంలో వాళ్ళు పని చేయాలి. లేవీయులకు ఉండేటువంటి ధన్యత ఈ యొక్క గిబియోనీలకు దేవుడు ఇస్తున్నాడు. ఇంకా బలిపీఠం కూడా మీరు అక్కడికి ప్రవేశించే అర్హత మీకు లేదు. కానీ ఈరోజు ఆ దేవుని కీర్తి మీకు అర్థమైంది, ఆ దేవుడు ఎవరో నీకు అర్థమైంది. శత్రువు మరి గ్రహించేదాకా మనం ఓపిక పట్టాలండి, అవునా? శత్రువు గ్రహించి
తమకుగా తాము సమాధానానికి వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తే. ఏ జనులైతే వీరిని ద్వేషించారో వారే సేవ చేసేవారుగా, దేవుని ఆలయంలో సేవ చేసేవారుగా వచ్చి ఉన్నారు. ఇప్పుడు చూద్దాము తర్వాత ఏం జరుగుతుందంటే 10వ అధ్యాయానికి వద్దాం. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు చదవండి, కొంచెం గట్టి చదవాలా. భయపడిరి. రైట్, చాలు. ఇక్కడ గమనిస్తే యెరూషలేము రాజైన అదోనీ సెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఇంకొక పట్టణం యాడ్ అయింది. ఏం జరిగింది? ఎరికోను ఏం చేశారు? జయించినారు, నిర్మూలన చేసినారు. అక్కడ ఉన్న లాంగ్వేజ్ చెప్పక్కర్లే, మనకు చెప్తే చాలు. హాయిని గిబియోనీయులతో సంధి చేసుకున్నారంటే ఇంకా వాళ్ళను కొట్టాలంటే వాళ్ళతో యుద్ధం చేయట్లేదు, వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇది విన్నారు యెరూషలేము రాజు. విని ఇక ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే చూడండి, ఇప్పుడు అదోనీ సెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని ఎవరెవరు ఇప్పుడు చదవండి. హెబ్రోను రాజైన హోహాము నొద్దకును, యర్మూతు రాజైన, నాతో పాటు చదవండి, పిరాము నొద్దకును, లాకేషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకేషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి చూసారా ఏమన్నా డిఫరెంట్గా కనపడుతుందా? వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు అనుకున్నది ఏంది? యెహోషువ ఎరికోను జయించాడు, చెప్పాలి, హాయిని జయించినాడు, నెక్స్ట్ గిబియోనీలతో సంధి చేసుకున్నాడు. కాబట్టి నేను యుద్ధంకు పోతాను ఇశ్రాయేలీయుల మీదకి. కానీ వచ్చి ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? గిబియోనీలతో. అర్థమైందా? దేవుడు గిబియోనీయులది నా కాన్సన్ట్రేషన్. ఇప్పుడు గిబియోనీయులు దేవుణ్ణి ఎరిగారు, సంధి చేసుకున్నారు, సేవ చేస్తున్నారు, బలిపీఠం దగ్గర కూడా సేవ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మీదకి యుద్ధానికి పోకుండా గిబియోనీయులే ఒక స్థలం అయిపోయింది. ఇప్పుడు గిబియోలను కొడితే వాళ్ళు వస్తారని వాళ్ళకి తెలుసు, అవునా? కాబట్టి ఈ గిబియోలను కొడితే చాలు, ఇశ్రాయేలీలు వచ్చేస్తారు, యెహోషువ వచ్చేస్తాడు. సో అందుకు గిబియోనీయులు వాడబడుతున్నారు. దేవుని బిడ్డలారా, శత్రువు అయినప్పటికీ దేవుని మహిమను ఎరిగినటువంటి జనాంగం, శూరులే కావచ్చు, దేవుని ప్రజలతో సంధి చేసుకుంటున్నారు. దేవుని ప్రజగా నువ్వు ఉన్నప్పుడు నీ శత్రువులను మిత్రులు చేస్తాడు దేవుడు. అర్థమైందా? నీకు సహాయము చేసేవారిగా చేస్తాడు దేవుడు. ఇక్కడ గమనిస్తే గిబియోనీలతో యుద్ధం చేస్తే అప్పుడు గిబియోనీలు ఏం చెప్తున్నారు చూడండి, 6వ వచనంలో, గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీల దాడి అదంతా అయిపోయిన తర్వాత చూడండి, మాకు సహాయము చేయమని చూడండి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి అప్పుడు యెహోవా చదవండి ఇప్పుడు రైట్. ఇక్కడ గమనిస్తే చూసారా, మేము డిపెండ్ కాగలిగిన ఒక జనాంగం ఉంది, సజీవ దేవుడు కలిగినటువంటి ఒక జనాంగం మాకుంది. మీ దాసులం అంటున్నారు చూస్తారా, మీ దాసులము, మాకు కష్టం వచ్చింది, ఈ 5 మంది రాజులు వచ్చేసారు. యాక్చువల్గా వాళ్ళ టార్గెట్ ఇశ్రాయేలు ప్రజలని ఈ గిబియోనీలకు కూడా తెలియదు.
మాకు సహాయం చేయండి, మాతో యుద్ధం చేయడానికి వీళ్ళు వచ్చినారు. అర్థమైందే? రక్షించుమని యెహోషువకు ధీమాగా వర్తమానం పంపగలిగినారు. ఎందుకు? వారితో సంధి చేసుకున్నారు. అవునా? ఒక ఫ్రెండ్షిప్ లేకపోతే ఒక సహవాసం, ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది అంటే ఫోన్ చేస్తారు, అక్క మాకు బాగలేదు ప్రార్థన చేయండి. కాన్ఫిడెన్స్, నమ్మకం. ఒక విశ్వాసి, కేవలం పాస్టర్లు సేవకులు కాదు, ఒక విశ్వాసిగా ఎవరైనా నిన్ను నమ్మి, అరే ఈమె వస్తే బాగుంటుంది, ఈమె చెప్తే ప్రార్థన చేస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్, నమ్మకము మనం సంపాదించుకోగలిగిన వ్యక్తులమా ఉన్నామా ఈరోజు? మాన్యుయల్ సంఘమా? సంవత్సరాల కొద్దీ మనం వాక్యం వింటున్నాం, మంచిది, చాలామంది ఉపయోగపడుతున్నారు, సంతోషం. కానీ ఈరోజు దేవుడు నీ నుండి కోరేది ఏంటంటే, నిన్ను బట్టి ఇంకొకరు ధైర్యపరచబడాలి, తమ సహాయంకు నీ మీద ఆధారపడేలాగా నువ్వున్నవా ఈరోజు? ఎప్పుడు మేము మాకు సహాయం చేయాలా, వాళ్ళు సహాయం చేయాలి అనుకుంటూనే పోతుంటే మనం దేవుని కొరకు ఏం పని చేయలేం. నేను కూడా చేస్తాను, కొంచెం నేను కూడా ఎవరికన్నా చెప్తాను. ఇంకెవరైనా నన్ను నమ్మి ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తున్నారే, ఎవరైనా అమ్మ ప్రార్థన చేయమ్మా, ఫోన్ చేసి అంటే అలాంటి ఐడెంటిటీ నీకు ఉందా ఈరోజు? అలాంటి గుర్తింపు ఉందా నీకు? వీళ్ళకి గుర్తింపు ఉంది, సంధి చేసుకున్నాం, సహాయం చేయాల్సిందే మీరే అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చినారు. ఇప్పుడు యుద్ధం గురించి నేను ప్రత్యేకమైన 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవునా? దాని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఇంతవరకు జరిగింది, ఎరికో పట్టణాన్ని ఎలా జయించారు? ఒక్కొక్క యుద్ధము ఒక్కొక్క వెరైటీ. యెహోషువ గ్రంథం మీరు చదివితే ఇప్పుడు హాయి పట్టణం చుట్టూ కూడా తిరిగినారా? 7 సార్లు లేదు, ఒక వెరైటీ. కాబట్టి మన పోరాటాలు వెరైటీగా వస్తాయి, వెరైటీగానే రియాక్ట్ అవ్వాలి. ప్రతిసారి ప్రార్థన చేసేలాగా ఉండదు సమస్య. కొన్నిసార్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందా నేను చెప్తున్నది? ఆత్మీయ పోరాటంలో ఆడ గలబ జరుగుతుంటే నేను ముసుగేసుకొని ప్రార్థన చేస్తా అంటే అది తీరుతుందా? చెప్పాలా? కాదు. ఆ సమయంలో నువ్వేం చేయాలా? దేవుడిచ్చే ధైర్యంతో నువ్వు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది. డిఫరెంట్ బ్యాటిల్స్ హ్యావ్ డిఫరెంట్ రెమెడీస్. ప్రతి సమస్య ఒకే రకంగా ఉండదు, దానికి ప్రతిస్పందన ఒకే రకంగా ఉండదు. అక్కడ నేను ప్రార్థన చేస్తున్నట్టు నువ్వు ప్రార్థన చేయకుండా పోరాడాల్సిన పని ఉందేమో, నువ్వు ప్రార్థన చేయకుండా తగ్గింపుతో ఇంట్లో విధేయత చూపించాల్సిన అవసరం ఉందేమో, నువ్వు ప్రార్థన మాత్రమే కాకుండా ప్రేమ చూపించాల్సిన అవసరం ఉందేమో. నీ పోరాటానికి ఒక పరిసమాప్తి జరగట్లేదు, నీ పోరాటానికి ఒక సమాప్తం అనేది లేదు. నేను ఇలాగ చచ్చేంతదాకా పోరాడుతూనే ఉండాలనా అనే నీ ప్రశ్న ఈరోజైతే, మరి ఆ బ్యాటిల్, ఆ యొక్క పోరాటానికి తగిన మరి ప్రత్యామ్నాయం లేకపోతే పరిష్కారం ఏందో నువ్వు అర్థం చేసుకోవాలి. దేవా నేను ఇప్పుడు ఏం చేయాలి? యెహోషువ అడగకముందే దేవుడు ఏం చెప్పిన, నువ్వు వెళ్ళు, వాళ్ళందరినీ కూడా జయించి. ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు వాళ్ళందరినీ జయించి ఆక్రమించుకోవాలనే కదా వీళ్ళని రెచ్చగొడుతూ వస్తున్నాడు. అవునా? అబ్బా, ఎరికోని జయించినారంట, హాయిని జయించినారంట, గిబియోని ఇంత మహాపట్టణం సంధి చేసుకుంటే ఇంకా చాలే మనం ఊకుందాం అనుకున్నారా యెరూషలేం వాళ్ళు? లేదు, ఇంకా అమోరీయులు వాళ్ళందరూ వచ్చేసినారు. జయించే కొద్దీ పోరాటాలు ఎక్కువైతాయి. జ్ఞాపకం చేసుకో విశ్వాసి, నువ్వు జయించే కొద్దీ నీకు పోరాటాలు ఉంటాయి. ఎవ్వరు రాసేయారు నువ్వు హాయిగా పండుకుంటావని. అర్థమైందా? దేవునికి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓ ఈ పరిస్థితిలో ఈ అమ్మాయి జయించింది, ఈ అబ్బాయి లేకపోతే ఈ వ్యక్తి, ఓకే నేను కొంచెం పెద్దది పంపిస్తా, అవునా, ఇంకొక పెద్ద పోరాటం పంపిస్తా. జయించిన అనుభవం నీకు ఇవ్వాలని, దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం నీకు ఇవ్వాలని దేవుడు అనుమతిస్తాడు పరిస్థితులు. అది మనం అర్థం చేసుకోవాలి. అవునా? సియోను కొండ వలె నిబ్బరముగా ఉండాలి మనం పరిస్థితులు వచ్చినప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇమ్మానుయేల్ సంఘంలో ఎదుగుతూ వస్తున్నాం. మరి గమనిస్తే మరి యుద్ధముల గురించి మనం చూస్తే ఇప్పుడు చూడండి. అప్పుడు యెహోవా మొదటిగా దేవుడు చేసిన పని, 10వ వచనం, 10 గట్టిగా చదవదాం. రెడీ, స్టార్ట్. మక్కేదా వరకును
యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. సో మొదటిగా ఏం చేసినారమ్మా? ఎవరు పని చేసినారు? మనుషులు. అంటే దేవుడు సాయం చేసినాడులే. అక్కడ యుద్ధం చేసింది ఎవరు? జనాలు, అంతే కదా. తరిమిరంటే ఎవరు తరిమినారు? ఇశ్రాయేలు ప్రజలే, సైనికులు. అదే ఈ వర్డ్స్ మీకు నోటికి రావాలని పలికిస్తున్నాను, రైట్. అది నంబర్ 1 యుద్ధం చేసేటప్పుడు దేవుడు వర్క్ చేసింది. రెండవది చూడండి 11వ వచనం, మీరే చదవండి. రెడీ, స్టార్ట్. హోరోనుకు తిగిపో త్రోవను. హల్లెలూయా, హల్లెలూయా, రైట్. తప్పించుకొని పోతున్నాంలే అనుకుంటే చూసారా ఎక్కడికి వెళ్తారు? పైనుంచి సహాయం చేసేవాడు మానవుడు కాదు, సహాయం చేసే దేవుడు సర్వ సృష్టికర్త. ఆయన వడగండ్లు పంపి శత్రువును నాశనం చేసేవాడు. ప్రియులారా, నీ దేవుడు, ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యు నో హూ యువర్ గాడ్ ఈజ్. నీ దేవుడు నీ ఎంత శక్తిమంతుడో, ఆయన శక్తి ఏంటో నీకు తెలిసినప్పుడు నువ్వు భయపడవు. అవునా? ఒక మార్గంలో శత్రువు వచ్చి చేస్తుంటే ఇంకొక మార్గంలో తప్పించుకొని పోయినా దేవుడు అక్కడ చిక్కించుకుంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మనం దేవుని చిన్నగా అండర్స్టాండ్ చేస్తాం. అవునా? దేవుడు ఏం చేయాలని మనమే దేవునికి ఐడియా ఇస్తాం. దేవుడు ఏం చేస్తాడా అని మనము ఆలోచన చేస్తాం. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు. కాబట్టి వీళ్ళు తప్పించుకొని వెళ్తుంటే దేవుడు వడగండ్లు పంపించాడు. ఎందుకు? తన ప్రజలను రక్షించటానికి. పిల్లలు, తర్వాత ఇది రెండవ విషయం. మూడవ విషయానికి వస్తే చూడండి 12వ వచనం. యెహోవా చదవాల. రైట్, చాలు. ఓకే, అది ఇంకొక యాషార గ్రంథంలో రాయబడింది కూడా. రైట్, ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ జరిగిన అద్భుతం ఏంటి? మొదట సైనికులు తరిమినారు, కత్తి వాతన చంపేశారు కొంతమందిని. 2, ఇప్పుడు మూడవది ఏం జరుగుతుంది? యుద్ధం స్టాప్ కాకూడదు. సాయంకాలం అయితేనే యుద్ధము స్టాప్ కావాలి, కానీ స్టాప్ కాకూడదు. 5 రాజులు వచ్చారు, అవునా? వాళ్ళందరినీ కూడా జయించాలి. కనుక ఇంకా సూర్యుడు నిలబడితే ఇంకా పగలే ఉంటుంది, అంతే. ఇంకా ఎప్పుడు రాత్రి అవుతుంది తెలియదు వాళ్ళకు, అర్థమైందా? ఆ నాడెల్లా. ఇప్పుడు చూడండి 13వ వచనంలో, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్తున్నాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. ఇది చెప్పే స్ట్రెస్ మీద ఆధారపడ నిలబడినాడా అన్నట్టుగా చూస్తే ఏం కాదు, అర్థమైనా? అట్లా అక్కడ చరిత్రలో జరిగింది. సరే, దానివల్ల మనకేంటి ప్రయోజనం? ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం ఎవరు చదవండి. రైట్, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. నేను వెడలిపోవచ్చున్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా ఎట్లాంటి కార్యాలంట? నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరన్నా ఏ లీడర్ అన్నా చెప్తారా? అవునా? నువ్వు నాకంటే గొప్పగా చేస్తావు చెప్తారు ఎవరైనా? నేను చేసిన కంటే ఇంకా తక్కువ చేయాలనుకుంటుంటారు ఎవరైనా, కావునా? అవునా? యేసు ప్రభు ఏమంటాడు? నేను వెడలిపోతాను, మీలో వసిస్తాను, నేను చేసిన వాటికంటే నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. యెహోషువ చెప్తున్నాడు ఇక్కడ, సూర్యుడు ఆగిపో, సూర్యుడు కలుగుగాక, వెలుగు కలుగుగాక అని ఎవరు చెప్పినారు? దేవుడు. చెప్పండి గట్టిగా. మీరు గట్టిగా అంటేనే మీకు యాక్టివ్గా ఉంటారు. దేవుడు చెప్పిన వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగి, భూమి పుట్టించుగాక అంటే ఆకాశం అన్ని మాటతో అయిపోయినాయి. నా ఉదయం మనం తెలుసుకున్నాము కదా వర్షిప్లో ఏం చెప్పింది? ఆ మహిమ మనలో కూడా ఉంది.
అంటే తెలియని వాళ్ళకి అంటే లేటుగా వచ్చిన వాళ్ళకి తెలియదు, కానీ దేవుడు తన మహిమను మనలో ఉంచాడు, తన శక్తిని మనలో ఉంచాడు. అందుకే దేవుడు నరుని చేయాలనుకున్నప్పుడు ఏమని చెప్పినాడు? నరుని చేద్దాం రండి, ఎలాగూ మన పోలిక చొప్పున మన స్వరూపములో చేద్దాం. అంటే ఆయన దేవుడైతే మన చిన్న చిన్న దేవుళ్ళు అంతే. అమ్మా అవునా, మనం కూడా చిన్న చిన్న దేవుని బిడ్డలము. అంటే దేవుడు అంటే ఆయన ఇక్కడ కూర్చుంటే నాకు పూజ చేయండి కాదు. ఆయన ఏ క్వాలిటీస్ చూపిస్తున్నాడో, ఆయన ఎంత శక్తి కార్యాలు చేస్తున్నాడో అవి మన ద్వారా కూడా చేయించగలడు. ఆమేన్. ఈరోజు ఇక్కడ ఏమంటున్నాడు? ఆగిపో అంటే ఆగిపోయినాడా సూర్యుడు? ఎక్కడ ఆగినాడు? గట్టిగా చెప్పాలా? గిబియోను సంధి చేసుకున్నందుకు అద్భుతము జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలతో సంధి చేసుకుని గిబియోనులో ఇంకా దేవుని కార్యాలు మొదలైన ప్రియులారు. ఇక్కడ గమనిస్తే దేవుని మహిమ తెలుసుకున్నాడు, దేవుని కీర్తి అర్థమైంది గిబియోనుకు. యుద్ధం చేసినప్పుడు సహాయము దొరికింది. అంత మాత్రమే కాకుండా ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది అక్కడ. సూర్యుడు ఆగిపోయినాడు ఎన్నటికీ. అక్కడ మనం గమనిస్తే చూడండి 14వ వచనం. రెడీ, స్టార్ట్. యెహోవా మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. చూసారా, ఇంతవరకు జరగలేదు, అప్పటి వరకు జరగలేదు, ఇంకెప్పటికీ జరగదు. ఇప్పుడు నాసా అనేటువంటి ఒక సంస్థ ఉంది, అవునా? ఈ వాళ్ళు రీసెర్చ్ చేసింది ఏంటంటే, కాలంలో ఒక చోట ఎక్కడో కొంచెం భూమి కదా సూర్యుడు ఆగిపోయినాడు అనేటువంటిది లెక్కలలో తేలిందంట. అంటే అది హిస్టరీలో ఖచ్చితంగా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నిజాలు, వాస్తవాలు తెలుసుకున్న మనకు విశ్వాసం పెరుగుతుంది. ఈరోజు నీకు వచ్చిన ఈ కడుపు నొప్పి వేసిన పోవునుగా కానీ నువ్వే ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే నీ వాక్కుకు, నీ మాటకు శక్తి ఉంది. యేసు ప్రభువు చెప్పినాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యెహోషువ చెప్తున్నాడు, గిబియోనులో సూర్యుడు ఆగును, చంద్రుడు అయ్యాలోను లోయలో ఆగిపో. వాళ్ళు యుద్ధము చేసే వరకు ఒక రోజంతా కూడా సూర్యుడు మరి ఇది అంటే అస్తమయము కలగలేదు. ఆ విధమైన గొప్ప కార్యం. ఆ తర్వాత రాజులు 5 పారిపోయి వాళ్ళందరినీ వెంటాడినాడు. వాళ్ళందరూ ఒక గుహలో దాపెట్టుకున్నారు. ఆ గుహలో నుంచి ఆ రాజులను తీసుకొచ్చి చంపి ఒక చెట్టుకు వేలాడదీసి ఇలాగూ శత్రువుల చాలా గొప్ప విజయము వారు సాధించారు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన విజయాలు, గతంలో విజయాలు జ్ఞాపకం చేసుకుందాం. నంబర్ 1, ఒకప్పుడు రక్షణ పొందినావు, రైట్. ఒకప్పుడు ప్రభుని అంగీకరించిన మంచిది. ఒకప్పుడు దేవుని పరిచర్య చేసిన బాగుంది. అవన్నీ మర్చిపోవద్దు. పరిస్థితి వచ్చినంత మాత్రాన ఇక నేను ఐఎమ్ ఎంప్టీ, ఇక నేను ఏం లేదు, నాలో ఏం లేదు, ఇంకా నేను మళ్ళీ డిటరేట్ అయిపోతాను, వెనక్కి వెళ్ళిపోతాను అనుకోవాల్సిన అవసరం లేదు. గాడ్ కౌంట్స్ ఇట్. దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. అదే చెప్తుంది రాహాబు, మీరు ఎలాగో ఐగుప్తు నుంచి విడిపించబడినారో మాకు తెలుసు, మేము మా గుండెలు కరిగిపోతున్నాయి. ఈరోజు నిన్ను నీవు అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ గురించి ఇంకొకరు జ్ఞాపకం చేసుకుంటా. ఇవి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పైకి వచ్చింది, ఇప్పటి వరకు దేవుని కొరకు బ్రతుకుతుంది అనేటువంటి సాక్ష్యం దేవుడు నీకు ఇస్తాడు. ఆ తర్వాత మనం గమనిస్తే గిబియోను ప్రజలు దేవుని మహిమను ఎరిగినారు, దేవుని శక్తిని తెలుసుకున్నారు. అలాంటి ప్రజలతో సంధి చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు సంఘంలో ఎదుగుతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, మనం ఎవరో స్పెక్టేటర్స్, ప్రేక్షకుల్లాగా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవడం కాదు. సంఘము ఈజ్ ఎ ఫ్యామిలీ, అవునా? ఒకరినొకరు కొన్నిసార్లు సంగతులు తెలియవు, పాస్టర్లకు మాత్రం చెప్తారు కానీ వేరే వాళ్ళకి ఏం తెలియదు. కొన్ని పాస్టర్స్ ఇక్కడ నుంచి అనౌన్స్ చేస్తారు. కానీ అందుబాటులో ఉన్న విశ్వాసులను మరి కలిసి మన పరిస్థితులు చెప్పుకొని ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి మనం ఉండాలి. ఇప్పుడు గిబియోను ఎప్పుడైతే ఈ మహా పట్టణం లేకపోతే మహా జనాంగం అని ఇశ్రాయేలు గురించి తెలుసుకున్నారో సంధి చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అలా నమ్మకము పెట్టుకునే అవసరం మనకుంది. ఇంకొకరు నిన్ను నమ్మాలా, ఈమె దగ్గరికి వెళ్తే నాకు కొంచెం ప్రోత్సాహం ఉంటుంది, నేను ఈమె కోసం ప్రార్థన చేస్తా అని అనుకునే వాళ్ళు కావాలి.
మనం ఏం పని చేయకుంటే ఇక మనము దేవునికి ఏమాత్రం కూడా ఉపయోగపడని వాళ్ళగా ఉంటే సాతానుకు ఉపయోగపడతాం, జ్ఞాపకం ఉంచుకుంటే. అవునా? దేవునికి ఉపయోగపడకపోతే ఏం చేస్తుంది? నీ ఖాళీగా ఉన్న హృదయంలోకి దుష్టుడు రకరకాలవన్నీ కూడా పెట్టేస్తాడు. అలా కాకుండా మరి ఇశ్రాయేలీలు దేవుని ఎరిగి దేవుని యొక్క శక్తిని పొందుకొని, మనం తర్వాత చూస్తే ఈ రాజులందరినీ జయించిన తర్వాత వారి ఈ భూభాగాన్ని అంతా కూడా పంచుకొని ఆయా ప్రాంతాల్లో వారు నివాసం ఉన్నట్టుగా మనము చూస్తాం. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకొని ఈరోజు కనాను అనుభవం మనకు కావాలంటే అది జయించాను. ఇక్కడ ఎవరైనా పరిస్థితులను బట్టి పోరాడుతున్నారంటే అందరు పోరాడుతున్నారు, అందరు చేతుతారు ఇప్పుడు. అవునా? పోరాటం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక పోరాటం లేదన్న పోరాటం కూడా ఉంటుంది కొంతమందికి. అవునా? కాబట్టి దేవుని వైపు చూద్దాం. నా పోరాటం దేవుడు అనుమతించాడు. నంబర్ 1 నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, దేవుడే అనుమతించాడు. కాబట్టి నువ్వు పోరాడు, విజయం దేవుడే ఇస్తాడు.